ఇక ట్విస్ట్ విషయానికి వస్తే ఒక టెనెంట్ అయితే కంపల్సరీగా నామినేట్ చేయాలని చెప్పారు కదా బిగ్ బాస్. సో అప్పుడు అనమాట ఫస్ట్ మన హరీష్ అయితే స్టాండ్ తీసుకుంటారు. హరీష్ డైరెక్ట్గా ప్రియా మీదకైతే కొన్ని చాడలు చెప్పడం అయితే స్టార్ట్ చేస్తారు. ప్రియా కూడా హరీష్ మీదకైతే చెప్పుకుంటారు. ఇక మిగిలిన ముగ్గురు ఏంటంటే వీళ్ళిద్దరు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు కదా అని చెప్పేసి ప్రియా మీదకి అలానే మన హరీష్ గారి మీదకైతే చెప్పుకుంటూ వచ్చారు. కానీ హరీష్ గారు కొంచెం హార్ష్గా మాట్లాడడం అనేది అయితే నాకైతే అనిపించింది. కొంచెం డీమన్ పవన్ ఎప్పుడైతే ఆయనతో మాట్లాడుతున్నారో ఆయన పర్సనల్గా అయితే వెళ్ళి అటాక్ చేయడం అయితే అనిపించింది అనమాట. వాళ్ళ పర్సనల్ స్పేస్లో వాళ్ళు మాట్లాడుకోవడం కానీ వాళ్ళు చాక్లెట్ తినిపించుకోవడం కానీ అది అతని పర్సనల్ ఇంట్రెస్ట్. అంతేగాని నువ్వు అది తీసుకొచ్చి ఇక్కడ నెగిటివ్గా ప్రోట్రేట్ చేయాలనేది కరెక్ట్ విషయం కాదు. దానికి తోడు ఇంకోటి అది ఆ చేసే విధానం కూడా లత్కోర్ పని అంట. ఈయన కూడా మరి బయట ఎన్ని పత్యాపరాలు చేస్తుంటో మనకు తెలియదు. అలా అని చెప్పేసి మనం పర్సనల్గా అయితే అటాక్ చేయకూడదు. ఏదన్నా ఉంటే ఆ గేమ్ వరకు మాట్లాడాలి, ఆయన గురించి ఏదైనా మాట్లాడాలి. అంతేగాని ఆయన చేసిన పర్సనల్ స్పేస్లో విషయాలు తీసుకొచ్చి ఇక్కడ పబ్లిక్గా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ కాదు. అందులోనూ బ్యాడ్ వర్డ్ అనేది యూస్ చేస్తున్నారు. మళ్ళీ ఆయన కూడా ఫ్లోలో నువ్వు అనబోయాడు, కానీ దాని మళ్ళీ అది అక్కడ ఆపేసి నార్మల్గా మీరు అని చెప్పేసి అయితే కంటిన్యూ చేశారు. ఈయనంటే మాత్రం ఒకటి, పక్కన వాళ్ళంటే మాత్రం కోపం వస్తుంది, పర్సనల్ గ్రడ్జి పెట్టుకుంటారు. అది మాత్రం ఎంతవరకు అయితే కరెక్ట్ కాదు. కొంచెం స్టాండర్డ్ ఇవి మాటలు తగ్గించుకుంటే మీరు కొంచెం ముందుకు వెళ్తారు మంచిగా.